Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో ఒక లవ్ ప్రపోజల్ వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ యాక్చువల్స్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోని అలా వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో పెట్టుకొని ఆ యొక్క లిరిక్స్ ఏమో అంటూ ఆ యొక్క లిరిక్స్ యానిమేటెడ్ అలా వస్తుంటే సో ఎఫెక్ట్లో చేంజ్ అవుతూ మీ ఫోటో చేంజ్ అవుతుంటే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇలా క్రియేట్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్కు విసేజ్ చేస్తే వారే ఫిదా అవ్వాల్సిందే, ఇంకా ప్రపోజల్కి ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే అనమాట. అలా ఉంటుంది వీడియో అయితే. సో ఒకసారి ట్రై చేయండి గైస్, వేరే లెవెల్ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని. ఏమో నన్ను తాకే హాయే ప్రేమ. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. అలాగే గైస్, దీంట్కి సంబంధించిన లింక్స్ ఇమేజెస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, లేదా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. సో 2 విధాలుగా ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి, నేను వాడిన అప్లికేషను ఇమేజెస్ ఫొటోస్ మెటీరియల్స్ అన్నీ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయినా వచ్చేయండి, అక్కడ నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను. అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి గైస్ 1:1 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పెట్టేసి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వైట్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ టచ్ చేయండి. ఓకే, సో మినిమం మన వాటర్ పెయింట్ స్టేటస్ వచ్చేసి 25 సెకండ్స్ ఉంది, నేను 25 సెకండ్స్ లెంత్న ఇచ్చేసాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక వాటర్ పెయింట్కు సంబంధించిన ఒక వైట్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింటో చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మన వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి గైస్. ఆ ఇమేజ్ లింక్ మీకు అక్కడ ఇచ్చింది. ఆ ఇమేజ్ల కిందనే మీకు డౌన్లోడ్ లింక్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఓకే, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఈ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ని ఇక్కడ మీరైతే యాడ్ పెట్టుకోవాలి. ఓకే, సో యాడ్ పెట్టుకొని మనకు కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు మల్టీని అప్లై చేయండి, స్క్రీన్ కాదు మల్టీ. ఓకే, సో ఇచ్చేసి మనకు పైన రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి అండ్ మనకు తగినట్టే ఉండాలి ఫొటోస్. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈమె ఫోటోని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు సింపుల్గా ఇక్కడ మీరు స్క్రీన్ అని అప్లై చేయండి గైస్. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ని మనకు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ మీరు డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డ్రాగ్ అంటే ఏం లేదు, ఆ ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు ఇంత లెంత్ వస్తుంది. ఓకే, సో ఇంత లెంత్న ఫస్ట్ మీ ఫోటోను అడ్జస్ట్ అనేది చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇప్పుడు మనం ప్లే చేస్తే ఇక్కడ మనకు ఎండ్ అయిపోతుంది వాటర్ పెయింట్. ఓకే, సో ఇక్కడ చూస్తూ మనకి ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ ఎక్స్ట్రా అంటే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వచ్చేసి సేమ్ యాక్టివ్స్ మీరు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోటో ఎవరినైతే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఆల్మోస్ట్ ఇలానే మీరు అన్నీ కూడా పెట్టుకోవాలి గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేశాను, ఈమె ఫోటోను. ఓకే, సో అదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఇంత లెంత్ డ్రాగ్ చేసి సేమ్ ఆప్షన్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేయండి, స్క్రీన్ అని అప్లై
అప్లై చేసుకోండి. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ కూడా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా అడ్జస్ట్ అనేది పెట్టుకొని ఆల్మోస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఈ విధంగా వస్తుంది. వావ్, సో చాలా అమేజింగ్ ఉంది కదా. సో ఈ విధంగా వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో మన ఫొటోస్ని అయితే ఈ విధంగా యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా మీరు అన్ని యాడ్ పెట్టుకొని ఇలాగా మీకు 25 సెకండ్స్ లెంత్న ఉంది, 25 సెకండ్స్ లెంత్న ఇలానే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన సేవ్ ఆప్షన్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీ పెట్టి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఇంకా వీడియో ఉంది గైస్, అయిపోలేదు. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే మీరు చూస్తున్న వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు త్వరగా ఓపెన్ అవుతుంది అండ్ మంచి వీడియోస్ కూడా వస్తాయి నోటిఫికేషన్లో. ఓకే, సో ఇంకా ఈ వీడియోను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ క్రియేట్ నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు 1:1 రేషన్ సెలెక్ట్ చేసి పైన నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. అంటే ఒక గోల్డ్ లాగా ఉంటుంది ఆ యొక్క ఇమేజ్ అనేది. ఆ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, లేదా మన కిందికి వస్తే మనకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ మీద అయినా ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ట్యాప్ ఇచ్చుకొని ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాపింగ్ ఆప్షన్ లేక వచ్చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత అడ్జస్ట్ అనేది చేసి పైన రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ మన 25 సెకండ్స్ ఉంది కదా అది, సో 25 సెకండ్స్ లెంత్ను ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా అనేది తీసేసుకుందాంలే, 27 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వచ్చేయండి. గైస్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాటర్ పెయింట్ ఎఫెక్ట్కి సంబంధించిన వీడియోని ఆ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. సో చూడొచ్చు నేను ఆల్మోస్ట్ అయితే నేను ఎక్స్పోర్ట్ చేసే పెట్టుకున్నాను, మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు సింపుల్గా ఇక్కడ స్క్రీన్ కాదు మల్టీ అని అప్లై చేయాలి గైస్. ఓకే, సో మీరు ఎప్పుడైతే మల్టీ అని అప్లై చేసి రైట్ క్లిక్ ఇస్తారో అప్పుడు మనకు ఆ ఫొటోస్ అందులో ఇన్పుట్ అయిపోతాయి. అండ్ మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఈ 2 అడ్జస్ట్లు కొంచెం అలా అడ్జస్ట్ అనేది పెంచుకోండి. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది పెంచుకుంటే మన ఫోటోకి ఇంకా బాగా వస్తుంది డార్క్ నెట్ అండ్ మనకు ఎలా కావాలంటే ఎలా. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి నేను ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అని మీరు యాడ్ పెట్టుకోవచ్చు. చూడొచ్చు మనకు లిరిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఈ లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ వస్తుంది. కలర్ ఫిల్టర్స్ లేక వచ్చేసి ఇక్కడ మనకు బేసిక్ లేక వచ్చేసి ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేయండి. సో బ్లాక్లో ఉన్న స్క్రీన్ వచ్చేసి వైట్ లేక వస్తుంది, వైట్లో ఉన్న లిరిక్స్ బ్లాక్ లేక కన్వర్ట్ అయితే సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఇప్పుడు అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాపింగ్ లేక వచ్చేసి ఈ లిరిక్స్ని ఈ విధంగా మీరు ఇక్కడ ఇలా క్రాప్ చేయండి. ఓకే, సో క్రాప్ చేసేసి ఈ లిరిక్స్ మీద టచ్ చేసి సో లిరిక్స్ అయితే ఆల్మోస్ట్ సాంగ్ అయితే మ్యూట్ చేసేస్తున్నా. మళ్ళీ అదే లిరిక్స్ అండ్ మనకు ఆ లిరిక్స్ మీద టచ్ చేసి సేమ్ మనకు కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసుకొని సో అదే లిరిక్స్ను ఈ విధంగా మనకు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో డ్రాగ్ చేసేసి మీరు ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ వాటర్ పెయింట్ ఎఫెక్ట్ను మీకు ఎంత కావాలో అంత లెంత్ ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకే, సో కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని ఈ లిరిక్స్ని కూడా ఇంకా మీరు ఇలా కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకొని ఆల్మోస్ట్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి పైన డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. డూప్లికేట్ మీద టచ్ చేయండి. సేమ్ యాచ్టీస్ ఇంకోటి వస్తుంది, దాని మీదనే టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఇలా కిందికి స్వైప్ చేయండి. ఓకే, సో ఇలా కిందికి స్వైప్ చేస్తే ఆ లిరిక్స్ అనేది ఆటోమేటిక్లీ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు ఆ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్కి అయితే ఆల్మోస్ట్ సాంగ్ అయితే మ్యూట్ అయితే చేసాము. ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకు లిరిక్స్ వచ్చేసాయి, ఎఫెక్ట్ వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి. ఓకే, సో ఇక్కడతో అవన్నీ పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక లవ్ ఆర్టికల్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఆ టెంప్లెట్ లింక్ కూడా అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అది కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉంటుంది అండ్ మనకు 1:1 రేషియోలోనే ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసుకోండి. ఓకే, ఫైనల్లీ వెరిఫై చేసుకోండి.
చూడండి గైస్, ఇక్కడతో మనకు వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, లిరిక్స్ వచ్చేసాయి, పార్టికల్ వచ్చేసాయి, మన ఫొటోస్ కూడా వచ్చేసాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఏంటి, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.